భక్తుడైన పౌలు ఒక మంచి మాట రాశాడు. తిమోతికి రాస్తూ తన 2వ పత్రికలో 3వ అధ్యాయములో 16-17 వచనాల్లో తిమోతికి ఒక మంచి మాటను పౌలు భక్తుడు రాశాడు తన పత్రికలో. ఏమనో ఆ మాట చదువుదామా? దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము, ఇదిగో దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, నా వైపు చూస్తారా మీరు? ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష చేయుటకు ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. నీ తప్పును దిద్దే సేవకుడు ఉండాలి నీకు. నువ్వు పొరపాటు చేస్తున్నప్పుడు నువ్వు చేస్తున్నది పొరపాటుని చెప్పగలిగే దైవజనుడు నీకు ఉండాలి. హల్లెలూయా. ఆ స్కూల్లో అయితే పోకపోయినా ఏమనరు, ఆ స్కూల్లో అయితే పరీక్ష రాసినా రాయకపోయినా ఏమనరు, అసలు ఆ స్కూల్కి వెళ్ళామా లేదా కూడా అడగరు. కాబట్టి నేను అక్కడికి పోతా అంటాడు మీ బాబు. నువ్వేమంటావు? రేయ్ అక్కడ పోతే నీకు చదువు రాదురా, ఇదిగో పలానా స్కూల్కి వెళ్ళు, అక్కడైతే తోలు తీసేస్తారు. అక్కడికి వచ్చాడు అడవిలో వాళ్ళు రావడానికే ప్రయత్నిస్తారు, పోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే వాడికి కష్టంగా ఉంటుంది అక్కడ. ఒక విశ్వాస జీవితం కూడా అంతే. తిమోతి ఎలా ఉండాలి? విశ్వాసికి సేవకునికి అనుబంధం అంటే ఆ దైవజనుడు నీ తప్పును సరిచేసేవాడుగా ఉండాలి, నీ తప్పును దిద్దేవాడిగా ఉండాలి, నీ తప్పును ఏలెత్తి చూపగలగాల. చెప్పాలా? హల్లెలూయానండి. నువ్వు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు రోగంతో వెళ్ళావు, బాగా సమస్య ఉండే, డాక్టర్ దగ్గర పోగానే అయ్యా ఏంటంటే ఇట్లా ఉంటుంది, ప్రాణం బాగోట్లా చూడండి అన్నప్పుడు చేయబట్టుకుని అమ్మ ఏం లేదమ్మా వెళ్ళిపో అన్నాడు అనుకో, నీకు ఎట్లా అనిపించింది? అరే రోగంతో వస్తే ఏం లేదంటావేమయ్యా? నీ జబ్బును డాక్టర్ ఎత్తి చూపాలా, ఇది నీ జబ్బని. ఆ జబ్బుకు కావలసినటువంటి ట్రీట్మెంట్ డాక్టర్ చేయాలా, లేకపోతే ఆ జబ్బు నేనేం చేస్తుందంటే ప్రాణం తీసుద్ది, నీ జీవితానికి అది హానికరమైపోద్ది. అందుకోసమే దైవజనుడైన పౌలు తిమోతికి చెబుతున్నాడు, తిమోతి దైవావేశము వలన కలిగిన లేఖనాల్లో నుంచి దేవుని ఆత్మచేత బోధించేటప్పుడు ఎలాంటి సేవకుడి దగ్గర మనం ఉండాలంటే మనల్ని సరిచేసే సేవకుడి దగ్గర మీరు ఉండాల. ఈ మాట కాడ మీరు హల్లెలూయా చెప్పట్లా. మిమ్మల్ని దేవుడు దీవిస్తాడంటే హల్లెలూయా అంటారు. మిమ్మల్ని గద్దించే దైవజనుడి దగ్గర మీరు ఉండాలి. కొట్టాల సేవకుడు చెప్పండి, ఏం చేయాలా? కొట్టాల, చంపలే కొట్టాల. కొడితే మీరు ఉంటారా? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో కొట్టకూడదని రూల్స్ పెట్టారు. కొడితేనట్టు మాస్టర్ ఉద్యోగం పోద్దట. అందుకని మాస్టర్ అన్నాడు, నాదేం పోయింది లేరా, సస్తే సావండి, నా జీతం నాకు వస్తుంది అంటున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. ఉపాధ్యాయుడు కొట్టకుండా, ఉపాధ్యాయుడు శిక్షించకుండా ఏ విద్యార్థి బాగుపడడు. బాగుపడినట్లుగా కూడా ప్రపంచ చరిత్రలో ఎక్కడ గుర్తు లేదు. అందుకోసం ఉపాధ్యాయుడు గద్దించాలి, కొట్టాలి, మందలించాలి. అలాగనే దైవజనుడు కూడా అంతే. చెప్పాలి మీరు హల్లెలూయా చెప్పండి. గద్దించే సేవకుడి దగ్గరకు రారు. ఒక దైవజనుడు అంటున్నాడు, అమ్మా నేను పాల్ పృథ్వీ గారి లాగా అరవనగమ్మా, పాల్ పృథ్వీ గారి లాగా రూల్స్ పెట్టనగమ్మా, నువ్వు ఎప్పుడన్నారా ఎప్పుడన్నా పో, కానీ మన దగ్గరికి రా బిడ్డ అంటే ఆమంటుంది. అంతే అయ్య గారు ఆడపోతే అన్ని రూల్స్ ఆట, గేట్ కాడి నుంచే రూల్స్ ఆట. బట్టలు ఎట్ట కట్టుకోవాలో కూడా మాకు ఆయన చెబుతాడు. మరి చెప్పొద్దా? నా బిడ్డకి ఎవరు చెప్పాలి? చెప్పు, నా బిడ్డకి ఎవరు చెప్పాలి? బట్ట ఇట్ట కట్టుకోవాలి బిడ్డని ఎవరు చెప్పాలి? తండ్రిని నేను చెప్పాలా? తండ్రిని నేను చెప్పాలి లేక తల్లి ఆవిడ చెప్పాలి మీకు?
అవునండి, గేట్ కాడ ఆపేస్తారు. ఆపేసాట పిన్నులు గుచ్చుతారట. గుచ్చి నువ్వు ఎట్టుంటేనే లోపలికి రా అంటారు. నేను బోను అందుకే అంటాను. మరి నీకు ఇష్టం వచ్చినట్టు వేసుకుని తిరుగు, ఎవరు వద్దంటారు? ఆ పంది తిరిగిద్ది, నువ్వు తిరుగుతావు. ఉపయోగం ఉందా? పందికి డ్రెస్ ఉందా? ఉందా? లేదు. ఎప్పుడు అదే డ్రెస్. ఆ పందికి నీకు తేడా ఏముంటుంది? గద్దించే సేవకుడు కావాలి నీకు. ఈ అంచె దినాలలో నిన్ను సరిచేసే దైవజనుడు కలిగి ఉండాలా. నువ్వు చాలా మంది వాక్యాలు వినొచ్చు, యూట్యూబ్లో చాలా మంది వింటారు. నేనేమో వినొద్దని చెబుతా మీకు. మీరేమో వినొచ్చి సాక్ష్యాలు చెబుతున్నారు, నేను పలానా అయింది తిన్నా, పలానా అయింది తిన్నా. ఎక్కడ ఈయన బోల్తో కొడతావు, జాగ్రత్త. సాతానుడు ఎంత తెలివిగలవాడంటే, నువ్వెంత ఆత్మీయంగా ఉన్నా నిన్నెక్కడో ఒకసారి మాట పట్టి బయటికి లాగేస్తాడు. నీకంటే నాకంటే మనందరికంటే భక్తిగా పెరిగింది హవ్వనే లాగి బయట ఈడ్చాడు. వాడి మాట వినొద్దు, అందుకనే వాడి మాట వినకూడదు. నీకు ఏ దైవజనుడు నిర్ణయించాడో, ఏ దైవజనుడు మాటల కొరకు నువ్వు దేవుని చేత ఇక్కడికి నడిపించబడ్డావో, ఆ దైవజనుడి నోటి నిండా నీ సందేశాలు ఉన్నాయి. లేకుండా అయితే లేదు. కానీ మనం అప్పుడప్పుడు వింటాం, సభలకు వెళ్తాం, లేకపోతే ఆయా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీటింగ్స్లో మంచి మంచి దైవజనులు వింటాం. నీకు 10,000 మంది బోధకులు ఉండొచ్చు, 10,000 మంది వాక్యాలు వినొచ్చు. కానీ నీకంటూ ఒక నాయకుడు చెప్పాలి. నీకంటూ ఒక నాయకుడు. ఈ మాట నేనట్లే, పౌలు అంటున్నాడు. కొరింథీయులకు రాసిన తన మొదటి పత్రికలు 4వ అధ్యాయంలో 15వ వచనంలో అంటున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4:15లో ఏమన్నాడు చూడు. ఇందు నిమిత్తము ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు నగు తిమోతిని మీ యొద్దకు పంపి ఉన్నాను. అతడు క్రీస్తు నందు నేను నడుచుకున్న విధమును అనగా ప్రతి స్థలములోను ప్రతి సంఘములోను నేను బోధించు విధమును మీకు జ్ఞాపకం చేయును. నేను మీ యొద్దకు రానని అనుకొని కొందరు ఉప్పొంగుచున్నారు. అది కాదు, ఆ మాట కాదు బిడ్డ. అది కాదు కాదు. ఎన్ని నాన్నది? 14 మరి 4:15 బిడ్డ ఏంది ఏదో చదివింది. మళ్ళీ చదువు బిడ్డ. కొరింథీ మొదటి పత్రిక చదువునాను. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను. ఎన్ని వేల మంది? 10,000 మంది ఉన్నను. యూట్యూబ్ కొడితే చాలు, ఎన్ని వేల మంది వస్తారు? కోట్ల మంది వస్తారు. నా వైపు చూడాలి. 10,000 మంది వాక్యాలు మీరు విన్నా తండ్రులు అనేకులు లేరు, తండ్రులు మాత్రం ఒక్కడే ఉండాలి. చెప్పాలా. నీకు ఒక ఆత్మీయ తండ్రి ఉండాలా, నీకు ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలా. నువ్వు ఎక్కడ పడితే అక్కడ వాక్యాలు వినొచ్చేమో. 10,000 మంది సేవకుల మాటలు వినొచ్చు, కానీ నీకు ఒక సేవకుడు, ఒక తండ్రిగా, ఒక ఆత్మీయ నాయకుడుగా నీకు ఉండాలి. ఎందుకంటే నిన్ను బలపరచడానికి, నిన్ను దేవుల్లో నడిపించడానికి, నిన్ను దేవుల్లో స్థిరపరచడానికి నీకంటూ ఎవరుండాలి? ఒక ఆత్మీయ తండ్రి. చెప్పాలి, ఆత్మీయ తండ్రి. అందుకని మీరు మమ్మల్ని మంచిగా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? మమ్మీ, డాడీ. అబ్బబ్బబ్బ, ఆ పేరు అలా పిలిచినప్పుడు మేము హైస్ అయిపోతుంటాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత సంతోషమో. అప్పుడప్పుడు పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్తాం. జాన్ వెస్లీని, శాంసన్ తీసుకొని బయటికి మీటింగ్స్కి వెళ్తాం కదా. వెళ్ళినప్పుడు వీళ్ళు సరే డాడీతో చెప్తానండి ఏంటంటే, ఒకసారి జాన్ వెస్లీని చూసి నా దగ్గర ఒక ఆయన వచ్చాడు. పాస్టర్ గారు, మీకు ఏజ్ ఎంత ఉంటుంది అన్నాడు. ఎందుకని చెప్పండి అన్న. ఏజీ ఎంత ఉంటుందంటే కేజీ ఎంత ఉంటుందని.
దైవజనుడు వయసుని, దైవ సేవకురాలు బట్టలని నువ్వు రేట్ అడగకూడదు, వయసు అడగకూడదు అన్న. చెప్పండి చెప్పాను, ఎంత ఉంటుంది. మరి ఇంత కొడుకు ఎట్టున్నాడు మీకు అన్నాడు. ఇంత కొడుకు అంటే నేను ఆత్మీయంగా వాక్యాన్ని అందించే కన్న కొడుకు. హల్లెలూయా, హల్లెలూయా. అది నేను నాకు అర్థం కాదు. ఆయన ఫోన్ నిండా కూడా మీ ఫోటోలు ఉన్నాయి, పైన మీది పాస్టర్ గారి ఉన్నాయి. నేను మీ సొంత కొడుకే అనుకున్నా అంటాడు. నా కలర్కి ఆయన కలర్కి తేడా లేదా అన్న. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అంటే మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తే మీరు ఎట్లా పిలవాలా? నేను అనేది ఏమంటే, నువ్వు అనేక మంది వాక్యాలు వినొచ్చేమో కానీ, ఎక్కడెక్కడికి వెళ్ళి సభల్లో వాక్యాలు వినొచ్చేమో కానీ, ఎక్కడెక్కడికో వెళ్ళి మందిరాల్లో వాక్యం వినొచ్చేమో కానీ, నీకంటూ ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. ఆ ఆత్మీయ తండ్రి ఏం చేస్తాడంటే నిన్ను సరి చేస్తాడు, నీ లోపాన్ని సరి చేస్తాడు. అందుకని మీరు ఇక్కడికి వచ్చిన మీరు అందరూ మీకు ఒక మంచి ఆత్మీయ తండ్రిని కలిగి ఉన్నారని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతానుడికి నీ ఆత్మీయ తండ్రి మంచోడు కాకపోవచ్చు. మన సాతాను ఒక బిడ్డలో నుంచి మాట్లాడుతున్నాడు, ఆయన మంచోడు కాదు, వాడికి నేను మంచోడు కాదు. ఎందుకంటే వాడిని ఉంచుకుని ఇక్కడ నా బిడ్డల జీవితాల్లో, నా బిడ్డల శరీరాల మీద వాడికి అధికారం ఇవ్వను. అందుకని వాడికి మంచోడు కాదు. మనకు ఒక మంచి ఆత్మీయ నాయకుడు ఉండాలి, ఒక మంచి ఆత్మీయ తండ్రి ఉండాలి. మీరు అనుకుంటారు, నేను పాల్పృథ్వీ గారి దగ్గర బాప్తిస్మం పొందాను కాబట్టి పాల్పృథ్వీ గారు నాకు ఆత్మీయ తండ్రి అని, లేకపోతే ఫలానా వ్యక్తి దగ్గర బాప్తిస్మం పొందాను కాబట్టి ఆయన నాకు ఆత్మీయ తండ్రి అనుకోవచ్చు. కాదు, నిన్ను వాక్యములో ఎవరైతే కన్నారో, దేవునికి దూరం అయిపోయినప్పుడు, పడిపోయినప్పుడు, నీ జీవితం అంతా నాశనకరమైన స్థితిలో ఉన్నప్పుడు నీ బ్రతుకుని ఎవరైతే సరిచేసి నడిపారో వారే నీకు ఆత్మీయ తండ్రి. ఒక ఆత్మీయ తండ్రి నీకు కావాలి, ఒక ఆత్మీయ తల్లి నీకు కావాలి. పౌలు అదే అంటాడు, ఈ కడవరి దినాల్లో దేవుని సంఘములో క్రమము లేకుండా ఇష్టానుసారముగా వెళ్ళిపోతున్నారు, క్రమము లేకుండా ఇష్టానుసారముగా బ్రతుకుతున్నారు, క్రమము లేకుండా ఇష్టానుసారముగా జీవిస్తున్నారు. సంఘంలో వాళ్ళకి ఏమి లేదంటే భయము, భక్తి లేదు. అందుకొరకే వాళ్ళందరినీ ఒక మంచి మార్గములో నడపడానికి, నీ ఆత్మీయ ప్రయాణమును, నీ ఆత్మీయ జీవితాన్ని దేవుడు చాలా ఒక మంచి మార్గములో తీసుకొని వెళ్ళడానికి నీకు ఎవరు కావాలి? ఒక ఆత్మీయ తండ్రి కావాలి, ఒక ఆత్మీయ నాయకుడు కావాలి, ఒక ఆత్మీయ నాయకుడు. ఆ ఆత్మీయ నాయకుడు నీకుంటే ఏమవుతుందంటే, నువ్వు తప్పు చేసినప్పుడు తప్పు అని చెబుతాడు, నువ్వు పొరపాటు చేస్తున్నప్పుడు పొరపాటుని చూపిస్తాడు, నువ్వేదైనా ఒక పొరపాటులో ఉన్నప్పుడు ఆ పొరపాటును చూపించగలడు. అందుకోసమే నీ ఆధ్యాత్మికమైన ప్రయాణములో, ఆధ్యాత్మికమైన జీవితంలో ఖచ్చితంగా నీకంటూ ఒక ఆత్మీయ తండ్రి ఉండాలి. నువ్వు ఇష్టానుసారముగా వెళ్ళకూడదు, ఇష్టానుసారముగా బ్రతకూడదు. నువ్వెవరిని ఎన్నుకోవాలి ఆత్మీయ తండ్రి అంటే? నిన్ను సరిచేసే వాళ్ళు ఎవరున్నారని చూడాలి. నన్ను గద్దించే వాళ్ళు, నన్ను బలపరిచే వాళ్ళు, నన్ను హెచ్చరించే వాళ్ళు ఎవరున్నారని చూడాలా. వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను దైవ మార్గములో నిన్ను చక్కగా నడుపుతారు. మీకు కొన్ని విషయాల్లో బాధేసింది, కొన్ని విషయాల్లో మేము తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని బాధ పెడతాయి. కొన్ని సంగతులు మేము మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలు మిమ్మల్ని గాయపరుస్తాయి. కానీ వాటి వెనక ఆంతర్యం ఏంటంటే, మీ జీవితాలు మంచిగా ఉండాలని, మీ బ్రతుకులు మంచిగా ఉండాలి. అందుకొరకే గద్దిస్తూ ఉంటాడు దైవజనుడు, అందుకొరకే హెచ్చరిస్తూ ఉంటాడు దైవజనుడు. ఎందుకు అంటే నీవు దేవుని సన్నిధిలో భయభక్తులతో పెరగాలనే ఆశతో. నీకు భయము, భక్తి రెండు ఉండాల. చెప్పాలి, ఏమి ఉండాలి? భయము. ఎవరు నేర్పుతారు? నీ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి. నీ ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి నిన్ను భయభక్తులతో నడుపుతారు. ఈ రోజుల్లో చాలా మందికి భయము, భక్తి లేకుండా పోయింది. కొంతమందికి భయం ఉంటుందో భక్తి ఉండట్లేదు,
కొంతమందికి భక్తి ఉంటుంది, భయం ఉండట్లేదు. మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఖచ్చితంగా ఈ రెండు కలిగి ఉండాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కువ మందిలో భక్తి ఉంటుంది, ఎక్కువ మందిలో భక్తి ఉంటుంది. భక్తి అంటే ఏంటో తెలుసు మీకు? రేపు ఆదివారం తలస్నానం చేసి చర్చికి వెళ్ళాలి, రేపు సండే వైట్ శారీ కట్టుకొని చర్చికి వెళ్ళాలి. ఎన్ని గంటలకు వెళ్ళాలా? 9 గంటలకు చర్చ్ కనుక నేను ఏదో ఒక టైంలో వెళ్ళిపోవాలి. క్రమంగా వస్తారు చూడు, ప్రతి సండే వాళ్ళ జీవితాల్లో భక్తి ఉంటుంది, కానీ వారి జీవితంలో భయం ఉండదు. వారికి భయం ఉండదు. భయము వేరు, భక్తి వేరు. భయము భక్తి కలిపే మాట్లాడాడు దేవుడు. ఎక్కడ మాట్లాడినా. హల్లెలూయా. సాటర్డే వస్తున్నాం, సండే వస్తున్నాం, హోల్ నైట్కి వస్తున్నాం, వాగ్దాన కూడికి వస్తున్నాం, మీటింగ్ అంటే వస్తున్నాం, కానుకలు అంటే ఇస్తున్నాం, పరిచర్యకు వస్తున్నాం, పాటలు పాడుతున్నాం, ప్రసంగం వింటున్నాం, ప్రసంగం చెబుతున్నాం. నీ జీవితంలో భక్తి బాగానే ఉంది, కానీ నీ జీవితంలో భయమే లేదు. భక్తి ఉన్నంత మాత్రాన పరలోకి వెళ్ళావు. ఆదివారం మందిరానికి వచ్చినంత మాత్రాన, ఆదివారం సంఘానికి వచ్చినంత మాత్రాన, దశమ భాగాలు తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన, లేకపోతే నీ ఇంట్లో కృతజ్ఞత కూడికలు పెట్టినంత మాత్రాన, లేకపోతే రకరకాలైన పరిచర్యలను పాల్గొన్నంత మాత్రాన, నువ్వు భక్తిగా కనపడినంత మాత్రాన నువ్వు పరలోకి వెళ్ళావు. దేవుని ఆశీర్వాదాలు నీ జీవితంలోకి రావు. నీ జీవితంలో భక్తే కాదు, భక్తితో పాటు భయం కూడా ఉండాలి. దేవుని యొక్క వాక్యం ఏమి సెలవిస్తుంది? బైబిల్ ఆది కాండము నుండి ప్రకటన వరకు నేనంతా రెఫర్ చేస్తూ వెళ్ళాను. ఎక్కడైనా భయం ఒక చోట, భక్తి ఒక చోట వేరువేరుగా రాసేయడము చూద్దామని. నాకు ఎక్కడ కనపడలా. ఎక్కడ కనపడినా యెహోవా యందు భయభక్తులు కలిగి అని కనపడుతుంది, దేవుని యందు భయభక్తులు కలిగి అని కనపడుతుంది. భక్తి ముందుందా, భయం ముందుందా అని పరిశీలిస్తే భక్తి లేదు, ముందు భయమే ఉంది. భయము భక్తి. అరే నీకు భక్తి భయం లేదురా అంటారా? అరే నీకు భయము భక్తి లేదురా అంటారా? దేవుడు దేన్ని ముందు పెట్టాడంటే భయాన్ని ముందు పెట్టాడు, భక్తి తర్వాత. కానీ దేవుడు అంటే ముందు నీకు భయం ఉండాలా? దావీదు అంటాడు చక్కటి మాటలు, చూద్దామా? కీర్తన 128వ అధ్యాయంలో మొదటి వచనం నుండి 4వ వచనం వరకు చాలా అద్భుతంగా వివరిస్తూ వెళ్ళాడు. ఆయన ఏమంటున్నారో చూద్దాం. మొదటి వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి. చెప్పండి. యెహోవా యందు భయభక్తులు కలిగి. చూసారా? యెహోవా యందు ఏం కావాలట? భయము భక్తి. ఇక్కడ ఉన్న మీకు భక్తి ఉంది. ప్రార్థన చేసేటప్పుడు ముసుగేసుకుంటారు, బల్లారాధనకు రాగానే ఏడుచుకుంటూ తీసుకుంటారు, చాలా చాలా భక్తిగా ఉంటారు. అదంతా భక్తికి సంబంధించినటువంటి డాటా, అదంతా భక్తికి సంబంధించినటువంటి విషయం, అదంతా భక్తికి సంబంధించినటువంటి సూచనలు. కానీ భక్తిగా ఉన్న నీవు దేవునికి భయపడుతున్నావా లేదనేది కావాలా. ఏ వ్యక్తి భక్తిని బట్టి దేవుని దగ్గర నుంచి దీవెన పొందుకోలే, ఏ వ్యక్తి భక్తిని బట్టి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోలే, ఏ వ్యక్తి, ఏ భక్తుడు వారికున్న భక్తిని బట్టి దేవుని రాజ్యానికి వెళ్ళలేదు. వారు దేన్ని బట్టి దేవుని సన్నిధిలో దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోగలిగారు అంటే దేవుని ఎడల భయమును బట్టి. భక్తి అన్యుడు కూడా చేస్తున్నాడు. వాడు కూడా 4ంటికి వెళ్తున్నాడు తెల్లవారుజాం. గురువారం ఒక టెంపుల్, శుక్రవారం ఒక టెంపుల్, శనివారం ఒక టెంపుల్, బుధవారం ఒక టెంపుల్. అసలు వెళ్ళని టెంపుల్స్ ఎందుకంటే వాళ్ళకి చాలా దేవుళ్ళు ఉన్నారు. వాళ్ళు ఆయన అనుకుంటాడు, మా అసలు ఎంత భక్తిగా ఉందండి,
ఏడబెట్టుద్దట. ఏంటది? బొట్లు. 4 గంటలు లేచి వ్రతం చేస్తారండి. 4ంటికి లేచి పొరలాడతారు వ్రతం. ఎందుకంటే వాళ్ళ కుటుంబము చల్లగా ఉండాలని, తన భర్త ఆరోగ్యవంతుడిగా ఉండాలని వాడనుకుంటున్నా. మాయావకు నేనంటే ఎంత భక్తి! కానీ గురువు గారికి తెలియని సంగతి ఇంకోటి ఉంది. ఈమెకి భక్తి ఉంది కానీ భయం లేదన్న సంగతి ఆయనకి తెలియదు. భక్తినే చూపిస్తుంది కానీ ఆవిడలో దైవ భయం లేదు. దైవ భయం ఉంటే అలా ఎందుకుంటది? దైవ భయం ఉంటే అలా ఎందుకు మాట్లాడుద్ది? ఈ రోజుల్లో సంఘాల్లో ఇది వచ్చేసింది. ప్రార్థన అనగానే ముసుకేసుకుంటాం, సండే అనగానే వచ్చేస్తాం, ఉపవాసం అనగానే ఉపవాసం ఉంటాం. ఈ మధ్య లేటెస్ట్గా చెప్పులు ఇడిచి కూడా ఉపవాసాలు ఉంటున్నారు. చెప్పులు ఇడిసి తిరిగే భక్తులు వచ్చారు. ఉపవాస ప్రార్థనలు అంటే చెప్పులు ఇడుతారు. వాళ్ళకు ఒక డ్రెస్ అట, బ్లూ డ్రెస్సు ఇంకే వేస్తున్నారు, ఏదో స్పెషల్గా కనపడాలని. అంటే వాళ్ళ జీవితాల్లో ఏముందంటే భక్తి కనపడుతుంది కానీ దేవుని ఎడల భయము వారి జీవితాల్లో లేదు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, నువ్వు భయము కలిగి ఉంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడట ధన్యుడట. అతనికాడ దేవుడు ఏం చేస్తాడట? మేలు చేస్తాడట. చెప్పండి, ఏం చేస్తాడు బిడ్డ? మేలు. నీ కష్టార్జితమును నీవు అనుభవిస్తావు. యెహోవా నీకు మేలు కలుగునట్లుగా చేయను. రోజుల్లో సంఘాల్లో కూడా, మీలో కూడా చాలా మందికి భక్తి ఉందండి. కానుకలు అంటే ఇస్తారు, పాటలు పాడతారు, ప్రార్థనలు చేస్తారు, పరిచర్య చేస్తారు, కానీ భయం లేదు. దేవుడు అంటే భయం లేదు, దేవుని సన్నిధి అంటే భయం లేదు, దేవుని మందిరం అంటే భయం లేదు, దేవుని సేవకుడు అంటే భయం లేదు, దేవుని యొక్క ప్రసన్నత అంటే ఈ స్థలంలోకి వస్తే ఎలా ఉండాలన్న భయం అనేది విశ్వాసులకు లేకుండా పోయింది. భయం లేదు. ఇష్టానుసారముగా మాట్లాడేస్తాం, ఇష్టానుసారముగా జీవిస్తాం, ఇష్టానుసారముగా నడుస్తాం, ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాం, ఇష్టానుసారముగా జీవించి ఆదివారం చర్చికి వచ్చేస్తాం. చర్చికి రావడం ఏమో భక్తి, పాపం చేయటం ఏమో భయం లేకపోవడం. కానీ వాక్యం అంటుంది, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారిని దేవుడట ఆశీర్వదిస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత, చూద్దామా 34:7 కీర్తనలో రాస్తాడు, ఆయన దూత కావలిగా ఉంటాడట అండి. ఎవరికట కావలిగా ఉండేది? చెప్పండి, ఎవరికట? భయభక్తులు కలిగిన వారికి. హల్లెలూయా. 103:11 కీర్తనలో ఇంకొక అద్భుతమైన మాట రాశాడు కీర్తనకారుడు. ఆ మాట చదవండి. 103:11 వచనం. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల, ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. అంత అధికముగా ఉందటండి. ఎవరి ఎడల కృప? నీ కృప నాకు ఇవ్వయ్య, నీ కృప నాకు ఇవ్వయ్య, నీ కృప నాకు ఇవ్వయ్య అని ప్రార్థన చేస్తే రాదు. ఆ కృప నీ ఎడల అత్యధికముగా ఉండాలంటే నువ్వు ఎలా ఉండాలట? ఎలా ఉండాలట? దేవుని యందలి, చెప్పండి, భయం. దేవుడిచ్చిన ఆజ్ఞను మీరితే ఏమవుతుంది? భయం ఉండాలి. దేవుని మందిరంలో ఇలా ఉంటే ఏమవుతుంది? భయం ఉండాలి. నేను ఈ మాట మాట్లాడుతున్నాను, ఈ మాట ఎంత ప్రమాదానికి దారితీస్తుందో నాకు భయం నీకుండా. దేవుని సన్నిధిలో దేవుడంటే భయం కలిగి నువ్వు కనుక ఉంటే నీ జీవితంలో ఖచ్చితంగా నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వాదాలు పొందుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి చెప్పండి? భయం. చెప్పాలి, ఏముండాలి? భయం. భక్తి కాదు, అది రెండవది. భక్తి అనేది రెండవది. కానీ మొదటగా నీకు ఉండాల్సింది ఏంటంటే భయం, 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 భయం ఉండాలి. ఏ భయం? పాపము చేయకూడదనే భయం నీకు ఉండాలి. చెప్పాలి, ఏం చేయకూడదు? పాపము చేయడానికి
అపవాది అన్ని అవకాశాలు కలుగజేస్తాడు. అక్కడ ఎవరు ఉండరు, అక్కడ ఎవరు ఉండరు, ఎవరూ లేరు కదా. కాబట్టి ఏం చేసినా ఏం కాదులే అనిపిస్తుంది మనకి. నీకు తెలియని సంగతి ఏంటంటే, నీ దైవజనుడు ఉండకపోవచ్చు, నీ దైవజనురాలు ఉండకపోవచ్చు, నీ భర్త ఉండకపోవచ్చు, నీ భార్య ఉండకపోవచ్చు, నీ తల్లి ఉండకపోవచ్చు, నీ తండ్రి ఉండకపోవచ్చు, కానీ వీళ్ళందరిని మించినటువంటి దేవుడు అక్కడ ఉన్నాడు. నీకు అది లేదు, నీకు ఆ భయం లేదు. ఎవరో ఉన్నప్పుడు నువ్వు భక్తిగా బ్రతకడం కాదు, ఎవరు లేని చోట కూడా ఇక్కడ దేవుడు ఉన్నాడు అనే భయం నీకు కావాలా. నేను చూడొచ్చు, చూడకపోవచ్చు, నీ భర్త చూడొచ్చు, చూడకపోవచ్చు, కానీ నిన్ను ఎవరు చూస్తున్నారంటే దేవుడు చూస్తున్నాడు. అక్కడ ఆయన ముందు పాపం చేయడానికి అన్ని దారులు తెరవబడ్డాయి, అవకాశం ఎక్కువగా ఉంది. ఆయన పేరు యోసేపు. పోతిఫర్ భార్య వచ్చి అంటుంది, నువ్వు నాతో పాపం చేయి, నువ్వు పాపం చేయి, ఇక్కడ ఎవరు లేరు అంటుంది. కానీ యోసేపు అంటున్నాడు, నువ్వు ఎవరు లేరంటున్నావు పిచ్చిదానా, ఇక్కడ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. 39:9 ఆదికాండములో ఏమన్నాడు చూడు యోసేపు. యోసేపు అన్న మాట చూడు, 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యవైనందున, ఇదిగో అమ్మాయి, నువ్వు వచ్చిన పాపం చేయమంటున్నావు, కానీ నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. నిన్ను తప్ప మరి దేనిని నాకు ఆయన అప్పగింపకుండా ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి, నేనెట్లు ఇట్లాంటి దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా నేను పాపం చేస్తును, నేను చెయ్యను అవంటుంది. పోతిఫర్ ఊరెళ్ళాడు బాయ్, ఇప్పుడు రాడు, 4 రోజులు ఊరెళ్ళాడు కాబట్టి ఇప్పుడు రా, తప్పు చేయి, పాపం చేయి, నా కోరిక తీర్చు, నా ఆశలు తీర్చు అంటుంది. ఆయన అంటున్నాడు, అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఆ తప్పు చేయలే. ఆవిడేమనుకుంటుందంటే ఇక్కడ ఎవరు లేరు చేయంటుంది, కానీ ఆయన అంటున్నాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు. దేవునికి మరుగైంది ఏది లేదు, దేవుని చూడని విషయం అంటూ ఏది లేదు. ఆయన కనులకు రహస్యముగా ఏది ఉండదు, అన్ని చూస్తాడు ఆయన. అందుకనే యేసు అంటున్నాడు, ఆయన ఇక్కడ ఉన్నాడు కనుక నేను ఈ పాపము చేయను. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఇక్కడ ఎవరు లేరులే నువ్వు తప్పు చేస్తున్నావేమో, నీ భర్త లేడులే నువ్వు పాపం చేస్తున్నావేమో, నీ యజమానురాలు లేదులే నువ్వు తప్పు చేస్తున్నావేమో, నీ తల్లిదండ్రులు ఇక్కడ లేరులే ఇష్టానుసారంగా నడుస్తున్నావేమో. వారెవరూ లేకపోవచ్చు, కానీ నీతో పాటు ఒక ఆయన ఉన్నాడు. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు. నువ్వు చేసే ప్రతి పాపము చూస్తున్నాడు, నువ్వు చేసే ప్రతి కార్యాన్ని చూస్తున్నాడు. కానీ నువ్వు ఆగకుండా తప్పు చేస్తున్నావు. నీకేమి లేదు, భయము లేదు, భక్తి ఉంది. మరి సండే వస్తున్నావు చర్చికి, భక్తి ఉంది, మందిరానికి వస్తున్నావు, చర్చికి వస్తూనే ఉన్నావు, మందిరానికి వస్తున్నావు భక్తిగా, కానీ తప్పు చేస్తున్నావు అంటే నీకేమి లేదు, భయం లేదు, భయం లేదు. ఒక అబద్ధం ఆడాలంటే భయం ఉండాలి. చెప్పండి, ఒక అబద్ధం ఆడాలంటే, దైవజనుడి దగ్గర అబద్ధం ఆడాలంటే ఇక్కడ ఎవరు లేరులే అని అనుకోవద్దు, దైవజనుడికి ఏమి తెలియదులే అనుకోవద్దు. ఎలీషా దగ్గర గెహజీ అబద్ధం ఆడాడు. ఎక్కడికి వెళ్ళావయ్యా? నేను ఎక్కడికి వెళ్ళలేదు, బయటికి వెళ్ళాను అన్నాడు. ఎలీషా అంటున్నాడు, నువ్వు వెళ్ళిన చోటికి నీతో కూడా నా ఆత్మ రాలేదా? అంటే దేవుని ఆత్మ ప్రయాణిస్తుంటుంది నీతో. నువ్వు ఫోన్ చాట్ చేసేవి, నువ్వు ఫోన్లో మాట్లాడేవి, నీ భర్తను మోసం చేసేవి, నీ భార్యను మోసం చేసేవి, మీ తల్లిదండ్రులను మోసం చేసేవి, మీ సేవకుని మోసం చేసేవి నువ్వెవరు చూడట్లేదు అనుకుంటున్నావు, కానీ దేవుడు సమస్తమును చూస్తున్నాడు. నీ భర్త నేను అడుగడుగున పరిశీలించాల్సిన పని లేదు, పరీక్షించాల్సిన పని. నువ్వెవరికి భయపడాలి చెప్పు? భయం, దేవుడంటే భయం. ఈ దినాల్లో సంఘానికి కావాల్సింది అదే. ఈ రోజుల్లో
విశ్వాసులకు ఉండవలసింది అదే, భయం. భక్తి సర్వసంగతి. ఒక మంచి మాస్టర్ అయితే ఏమంటాడంటే, రే ఈ చదువు వచ్చినా రాకపోయినా రే పర్వాలేదు కాదు, నువ్వు ముందు క్రమశిక్షణగా ఉండరా, చదువు దానంతరం కదా వచ్చింది అంటాడు. నిజమే, చదువు దానంతరం కదా వచ్చింది ఖచ్చితం. ఎంత మొద్దైనా పాస్ అవుతాడు, కానీ క్రమశిక్షణ కావాలి. చెప్పడం ఏం కావాలి? క్రమం, భయం కావాలి విశ్వాసకి. ఎవరు? ఇగో దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికాడు యోసేపు. ఆయన దేవుడు ఐగుప్తు దేశంలో ఆ దేశానికి ఏం చేశాడు? రాజుని చేశాడండి. చెప్పండి, రాజు. మరి నీ సేవకుడి నీకు భయం ఉందా? చెప్పండి, మీ సేవకుడి నీకు భయం ఉందా? మీ సేవకుడి నీకు భయం లేదు. విశ్వాసికి సేవకుడు భయపడాల్సి వస్తుంది. ఎందుకని? సేవకులు అంటే, దైవజనులు అంటే సంఘములోని విశ్వాసులకు భయం లేదు. ఎక్కడికి వెళ్ళావమ్మా? పోయిన వారం రాలే. అసలు ఎంత అద్భుతమైన అబద్ధం ఆడతారు మీరు. దైవజనుడితో అబద్ధం చెప్పొచ్చా? దైవజనుడిని ఇష్టానుసారంగా మాట్లాడొచ్చా? దైవజనుడు అంటే భయం లేదండి మీకు. అసలు దైవజనురాలంటే మీకు భయం లేదు. దేవుడు అంటే భయం లేదు. అబద్ధాలు ఆడతారు, రకరకాల మాటలు మాట్లాడతారు, రకరకాలైనటువంటి విధానాల్లో సేవకులను ఇబ్బంది పెడతా ఉంటారు. కానీ దేవుని వాక్యం ఉంటుంది, నువ్వు భయము భక్తి కలిగి ఉంటేనే ఆశీర్వదించబడతావు.